దాదాపు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నేను పరిచయమే. ప్రత్యేకంగా నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నా. నేను బిజినెస్ గురించి వాస్తవంగా ఏ విధంగా సక్సెస్ అయినా అనే విషయాన్ని అయితే మీకు చెప్పుకోవాలి. నేను ఏడిఎంఎస్లో ఎలక్ట్రికల్ వెహికల్ని ఊరికే తీసుకుందాము, నా వెహికల్ మొత్తం దాదాపు దాని లైఫ్ టైం దగ్గరికి వచ్చేసింది. అంతకుముందు ఉన్న పెట్రోల్ వెహికల్ది గ్లామర్ ఉండేది, అది సిల్వర్ కలర్ గ్లామర్. ఒకే వెహికల్ వాడినా ఇప్పటి వరకు దాన్ని ఒకసారి వేరే అమ్ముదాం అనుకున్నా, అమ్మి మళ్ళీ 1 monthలో మళ్ళీ నా వెహికల్ నేను తీసుకున్నా. ఎందుకంటే నాకు నా ముందే నా వెహికల్ వేరే వాళ్ళు రైడ్ చేస్తా అంటే బాగా అనిపించలే. అప్పుడు నాకు డిఎస్సి ఎగ్జామ్ ఉంటే కూర్చొని చదువుకుంటే దానికి ఇన్స్టాల్మెంట్ ఎట్లా కట్టాలని ఒక చిన్న కారణం చేత వేరే డైనాకి అమ్మినా కానీ దాన్ని తను ఇష్టమైనట్టు వాడతా అంటే నాకు మంచి అనిపించక మళ్ళీ నా వెహికల్ని తీసుకున్నా. ఆ తీసుకున్న వెహికల్ని అప్పటి నుండి ఇప్పటి వరకు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చిన. ఇప్పుడు కూడా అట్నే ఉంది. ఈ వెహికల్ తీసుకున్న ఆ వెహికల్ కూడా అట్నే ఉంది. అయితే నేను ముఖ్యంగా పెట్రోల్ వెహికల్ వాడొద్దు, నాకు ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, లోకల్గా తిరగడానికి నాకు ఎలక్ట్రికల్ వెహికల్ కావాలి. ఎలక్ట్రికల్ వెహికల్స్ని నరేంద్ర మోడీ గారు ప్రమోట్ చేసిండ్రు, దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక అవకాశం అని చెప్పి నేను తీసుకున్నా. జూలై 15, 2023లో తీసుకున్నా వెహికల్ని. ఇది ఐడి తీసుకున్నా. ఐడి తీసుకొని ఆ తర్వాత దీనిలో ఉన్న బిజినెస్ గురించి తీసుకున్న తర్వాత ఐడి తీసుకున్న తర్వాత బిజినెస్ గురించి తెలుసుకున్న తర్వాత నేనేం చేసిన, నాకు దగ్గర ఉన్న 2 వ్యక్తులు కావాలన్నారు కదా, ఇక్కడే ఉన్న నాంపల్లి యాకన్నను మా సోమిరెడ్డి నాకు చాలా దగ్గర అని చెప్పి మా వాళ్ళ 2 మీరు ఏంటన్న నా అండర్లో అని చెప్పిన. అప్పటి వరకు మా శ్రీనివాస్ గురించి కూడా దీనికి తెలియదు, ఏది ఈ బిజినెస్ గురించి. మీరు ఈ బిజినెస్లోకి వచ్చిన విషయం నాకు తెలియదు. అయితే అదేమైంది, అట్లనే ఒక 6 నెలలు అట్లా 26th జనవరి వరకు కూడా నేను వెహికల్ గురించి ఆలోచించాను. అప్పటికి నేను పెట్రోల్ వెహికల్ వాడుతున్నా. మేమిద్దరం కలిసి ఒక కార్యక్రమం మీద జెండావిష్కరణ కార్యక్రమానికి వెళ్ళి రిటర్న్ వస్తుంటే అన్న గుర్తు చేసిండు, కుమార్ నువ్వు వెహికల్ తీసుకుంటాను కదా, తీసుకోలేదు కదా అన్నాడు. అన్న పోదందా అని ఇద్దరం పోయిన వాడికి పోయి రిమైనింగ్ అమౌంట్ ఎంత పడుతుంది, ఏం కదా, దాని ఇన్స్టాల్మెంట్ ఎట్లా అది అని చెప్పి అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత నా పెట్రోల్ ఖర్చు అంత మందం ఇన్స్టాల్మెంట్ పడే విధంగా నేను మిగతా పైసలు కట్టి దాని ఇన్స్టాల్మెంట్ నాకు పెట్రోల్కి ఎట్లా ఖర్చు చేస్తా కదా, ఆ ఖర్చు రూపాయల వరకు నేను ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటా అని ఆ ప్లానింగ్తోనే దాన్ని తీసుకోవడం జరిగింది. హలో